జగన్‌ని బాగా కెలికేయాలనే నిర్ణయించారు. జగన్‌కి జీవితంలో అధికారంలోకి రాడు. కాబట్టి ఈలోపు జగన్ చుట్టూతా ఉన్నోళ్ళందరిని వేధించేస్తే ఇక బెటరు అనుకున్నట్టున్నారు. ఓఎస్‌డీ అని మొన్న కృష్ణమోహన్ రెడ్డిని కేసుల్లో పెట్టి అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి అప్పుడు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని అలాగే వేధించారు. కేసుల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాళ్ళు బెయిల్ మీద వచ్చిన వరుస పెట్టి ఏదో ఒక కేసులు పెట్టి వేధిస్తూనే ఉన్నారు. అలాగే పూడి శ్రీహరి ఆయనకి సంబంధించినటువంటి సిపిఆర్ఓ అంతకుముందు, ఇప్పుడు కూడా అధికారికంగా పార్టీ తరపున డిజిగ్నేషన్ ఇచ్చి పార్టీ మీడియా కార్యదర్శి అని ఇచ్చారు. ఆయన సీనియర్ జర్నలిస్టు. తన మీద కేసులు 1 బై 1 ఎప్పుడో చంద్రబాబు గారి మీదన నెగిటివ్‌గా ఏదో చేతిలో గొడ్డలు ఉన్నటువంటి ఫోటో పెట్టారంటూ దానికి ఎవరో ఒక కార్యకర్త చేత, అనంతపురం కార్యకర్త చేతన ఈయన చెప్తే చేశామన్నట్టుగా ఒక స్టేట్మెంట్ తీసుకుని ఆ రోజునే కోర్టు అది కొట్టే వీళ్ళిద్దరికి బెయిల్ ఇచ్చేసి ఆ కార్యకర్తకి ప్లస్ ఈయనకి కూడా. అయినా సరే మళ్ళీ తీసుకెళ్ళి కుప్పం పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ కేసు పెట్టారు. దాని మీద ఓ పక్కన సవాల్ చేశారు హైకోర్టులో. హైకోర్టు ఆ ష బెయిల్ మీద స్టే ఇచ్చింది. మిగతాది విచారించేలోపు మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ అక్కడ ఇవాళ బెయిల్ వచ్చేసిందంటే దాంట్లో నోటీసులు ఇచ్చి విచారించండి అని బెయిల్ ఇచ్చేసింది కోర్టు, కుప్పం కోర్టు. మళ్ళీ ఇప్పుడు గుంటూరు పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేసి రావడం అంటే వరుసబెట్టి వేధించాలనుకుంటున్నారు, హింసించాలనుకుంటున్నారు. ఎందుకిది? ఎవరు దీని వెనకాల ఉన్నది అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.